బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాంగదరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అయితే చాలా వరకు పెద్దవాళ్ళు ఆశీర్వచనం చేసేటప్పుడు కొత్తగా పెళ్ళైన నూతన వధూవరుల్ని ఎక్కువగా ఆశీర్వదిస్తుంటారు. చిలుక గోరెంకల్ లెక్క కలకాలం ఉండండి అమ్మ, నిండు నూరేళ్ళు సంతోషంగా అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఎక్కువగా ఇదే వింటూ ఉంటాం. వాళ్ళననే కాదు, మామూలుగా భార్యాభర్తలు ఇద్దరిని ఆశీర్వదించే విధానం వచ్చినప్పుడు కూడా చిలక గోరెంకల్లాగా నిండు నూరేళ్ళు మా ఆయుష్ కూడా పోసుకొని ఉండండి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనా మొత్తానికి చిలుక గోరెంక ఈ రెండు పక్షుల్ని మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తుంటారు. చిలుక దేనికది వాటితోటే సహవాసం చేస్తుంది, దాని జాతికి సంబంధించి. గోరింక దాని జాతికి సంబంధించి సహవాసం చేస్తుంది. ఈ రెండు కలిసినట్టుగా ఎక్కడ కూడా మనం విన్నట్టుగా లేదు, ఏ స్టోరీలో కానీ నిజ జీవితంలో కానీ చూసినట్టే లేదు. మరి ఎందుకని ఎప్పుడూ కలవని ఆ రెండు పక్షులని ఆధారంగా తీసుకొని వీళ్ళు ఆశీర్వచనం ఇస్తున్నారంటారు? దీని వెనకాల ఏదైనా ఆంతర్యం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది మేడం. ఏంటండి అది? చిలుక గోరింక అనేటువంటివి ఒక చిన్న జీవులవి. చిలుక జాతి అనేది ఒకటి ఉంది, గోరింక అనేది ఒక జాతి ఉంది. వేటి జీవిత గమనం వాటిదే. ఇది ఈ చిలుకకు గోరింకకు ఉన్న శక్తి నన్ను అడిగితే దేవతలకు కూడా లేదనిపిస్తుంది. అంత శక్తి ఉంటుందా? అంత శక్తి వాటికి, మానసిక శక్తి. ఓకే. అంత క్రమశిక్షణతో ఉన్నటువంటి శక్తి వాటికి ఉంది. కానీ ఆ రెండు కలిసి మాత్రం ఉండవు. ఆ రెండిట్లాగా కలిసి ఉండమని చెబుతారు. శివపార్వతులాగా కలిసి ఉండని ఆశీర్వదించరు, లక్ష్మీనారాయణలాగా కలిసి ఉండని ఆశీర్వదించరు. చిలుకను గోరింకను తీసుకుంటారు. ఆ చిలుకలకు గోరింకలకు మానవ జీవన విధానం తెలియదు, కానీ అవి కలిసి బతకవు. కానీ వాటి నుంచి కలిసి బతకమని మనకు ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే, చిలుక ఇంకొక చిలుకతో కలిసి తిరుగుతూ ఉంటుంది, గోరింక ఇంకో గోరింకతో తిరుగుతుంది. అంతే. రెండు చిలుకలు, ఒక ఆడ చిలుక ఒక మగ చిలుక తిరుగుతున్నాయంటే, మగ చిలుక చనిపోయింది అనుకుందాం. ఏదో కారణాల చేత, ఎవరో కొట్టడంతోనో లేదంటే ఇంకేదైనా ప్రమాదం తగిలో, ఒక కరెంటు వైర్ తగిలో మగ చిలుక చనిపోతుంది. అప్పుడు ఆడ చిలుక అనేది తన జీవిత పర్యంతము ఇంకొక మగ చిలుకతో కలవదు. వాస్తవం ఇది. ఎస్, తను కలవదు. అప్పటి నుంచి ఏమి తినదు. ఆ చనిపోయిన మగ చిలుక చనిపోయిన చోటనే పరిభ్రమిస్తూ అరుచుకుంటూ తిరుగుతూనే తను జీవితాన్ని ముగించేస్తుంది. తన నేస్తం కోసం ఇంకొకరితో జట్టు కట్టదు. అలాగే గోరింకల్లో మగ గోరింక, ఆడ మగ ఇద్దరు కన్ను తెలుతాయి. ఆడ చిలుక చనిపోతే అదేవిధంగా ఆ మగ గోరింక కూడా ఏ ఆడ గోరింకతోనూ కలవదు. అంటే కలిసి ఉన్నంతకాలం తనతో ఉన్నటువంటి గోరింకతోనే తిరుగుతుంది తప్పితే, ఒకవేళ ప్రమాదవశాత్తు చనిపోతే, ఇది కాకపోతే ఇంకొక పక్షి ఉంది అని వెళ్ళదు. అది వెళ్ళకపోగా అప్పటి నుంచి ఆహారం తీసుకోకపోగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలతోనే అది ఒక మౌనంగా, ఒక బాధపడుతూ ఆ చుట్టుపక్కల చెట్లపైన కూర్చుంటూ, అది ఆ చిలుకతో కలిసి బ్రతికిన జీవితాన్ని తలుచుకుంటూ, ఇంకా మనము ఎవరితో కలిసి ఇలా బతకగలము, ఎవరితోనూ కలవలేము, బ్రతకలేము, ఒకవేళ కలిసినా అది కరెక్ట్ కాదు అనేటువంటి ఒక విధానాన్ని తెలియచేస్తూ అది కూడా దాని జీవితానికి ఛాలెంజ్ చేస్తుంది. మామూలుగా ఇంత ఆలోచన శక్తి ఉన్న మనుషులమే అంత జ్ఞానంగా, అంత తెలివిగా ఆలోచించలేము, కానీ ఆ పక్షులు ఇంత తెలివిగా, ఎంత వాటి దగ్గర అదే ఆడ చిలుక మగ చిలుక చనిపోతే ఆడ చిలుక వేరే మగ చిలుకతో జట్టు కట్టదు. ఆడ గోరింక చనిపోతే మగ గోరింక వేరే ఆడ గోరింకతో జట్టు కట్టదు. అదే మగ గోరింక చనిపోతే ఆడ గోరింక వేరే మగ గోరింక వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆడ చిలుక చనిపోతే మగ చిలుక కావాలంటే వేరే ఆడ చిలుకతో వెళ్ళిపోతుంది. అక్కడ మగ గోరింక, ఇక్కడ ఆడ చిలుక. మేలు ఫీమేల్ డిఫరెన్స్ కూడా ఉంది ఇక్కడ. అందుకే చెప్పింది ఆడ చిలుక మగ గోరింక. అక్కడ ఇక్కడ చిలుకలో ఫిమేలు, గోరింకలు మేల్. ఈ రెండింటిని తీసుకొని చిలుక గోరింకల వలె ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా, అంటే ఒకరిని విడిచి ఒకరు, ఎటువంటి సమయంలో కూడా ఎంత కష్ట పరిస్థితులు వచ్చినా
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా చిలుక గోరింకల వలె కలకాలం చల్లగా ఉండండి అంటారు. ఓ, ఆడ గోరింక అయితే వేరే మగ గోరింక వెళ్ళిపోతుంది, అవును. అయిపోతే పోయినామని. ఇక్కడ మగ చిలుక ఆడ చిలుక అయితే మగ గోరింక చనిపోతే ఇంకొక మగ చిలుకతో వెళ్ళదు. అట్లే తనువుని చాలిచ్చేస్తాయి ఇవి. ఓకే. ఇది అక్కడ ఆడ ఇక్కడ మగ, ఇవి కలిసి బతకవు. కానీ దేనికది ఒక వ్యక్తిత్వం వాటికి. తమ నేస్తం కోసం తన తోడును దూరం అయితే ఇంకొక తోడు వెతుక్కోవు. వాటికి మళ్ళీ ఆకలి వేయదు, నిద్ర రాదు, ఆశ పుట్టదు. అక్కడక్కడే తిరుగుతూనే ఇంకెందుకు మన జీవితం, మన తోడు లేకపోతే మనం ఎందుకు ఇంకా అనే విధంగా అవి వాటి ఇంకా హావభావాలు ఇంకేమైనా ఉన్నాయేమో కూడా ఎవరికి తెలియదు. ఇంత శక్తి మనుషులకు లేదు. వాటి దరిదాపుల్లో కూడా పోలేరు, సరిసాటి రారు. వాస్తవం. ముసలి వయసులో కూడా భార్య చనిపోయింది అని అంటే వెంటనే మళ్ళీ ఇంకొక వివాహం చేసుకుంటున్నారు ఈ రోజుల్లో మగవారు. చాలా వరకు భార్యాభర్తలు ఇద్దరు ఉండంగానే పట్టించుకోకుండా ఇంకొకరితో ఉంటున్నారు ఈ రోజుల్లో. అంటే ఎన్నో రకాల విషయాలు చూస్తున్నాము, ఎంతో విజ్ఞానం ఉండి కూడా. కానీ పక్షులు నిజంగా అసలు ఎలా వాటిని పొగడాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఈ సృష్టిని జయించినటువంటి జీవులను చెప్పచ్చు. మనిషికే అవి మార్గదర్శకమైనటువంటి పక్షులు అవి. అందుకు ఇది అంటూ ఉంటారే కానీ ఇది ఎలా ఎవరు కనుక్కున్నారో కూడా మనం చెప్పలేము, కానీ ఇది వాస్తవం. అందుకే చిలక గోరింకల్లాగా అంటారు. అవేం దేవతలేం కాదు కదా, కావు, కిరీటాలు ఏమి ఉండవు కదా వాటికి. అవును, ఎక్కడో అవి చెట్లలో పొలాల్లో తిరుగుకుంటూ ఉంటాయి. కానీ వాటి దగ్గర ఉన్నటువంటి అతీతమైనటువంటి అద్వితీయమైన శక్తి అది. ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, నరజాతి సమస్తం పరపీడన పరాయణం. అవకాశవాదమే ఆయుధం. నువ్వు కాకపోతే ఇంకొకరు. ఇక్కడ ఏముంది క్రమశిక్షణ? మరి మనిషిగా పుట్టిన గర్వపడి మనం ఎంతకాలం బతుకుతున్నాము? కాబట్టి ఈ చిలుక గోరింకల వెనక ఇంత అర్థం ఉంది. కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మనకు ఎంతైనా అర్థం అవుతూ ఉంటుంది. మాటలకు చెప్పలేనటువంటి మహత్తరమైనటువంటి ఒక శక్తి మనకు కూడా వస్తుంది. అక్కడక్కడ నేను చూసి కూడా ముసలి వాళ్ళు ఎన్నో బాధలు పడి పెద్దవాళ్ళయి టక్మని పెద్ద ఆయన చనిపోతే కూడా ఆ బాధతో ఆమె ఒక 10-20 రోజులు ఆమె కూడా చనిపోతుంది. ఆమె నెల తిరక్కనే ఆమె చనిపోతుంది. అదేవిధంగా ఒక ముసలావిడ చనిపోతే కూడా ఆయన కూడా ఇంకొకరి సర్వీసు, ఇంకొకరి సహాయం తీసుకునేది ఇష్టం లేకుండా అప్పటి నుంచి కూడా ఒక 4 రోజులు చనిపోయినటువంటి దంపతులు కూడా ఎంతోమంది ఉన్నారు. అది ఒకప్పటి కాలంలో అయి ఉండొచ్చండి. ఇప్పుడు ఎక్కడున్నారు అలాంటి వాళ్ళు? ఉన్నారంటారా ఇప్పుడు కూడా? ధర్మం ఉంది మేడం, అది నశించదు, అది పెరగదు, నశించదు. సమస్థితిలో ధర్మం ఉంటుంది. అది ఉండబట్టే, ధర్మం ఉంది కాబట్టి రాత్రి పగలు ఏర్పడుతూ ఉంది. కానీ మనకు అరుదుగా కనిపిస్తారు. ఇప్పుడు వెతుక్కోవాలి. ఇప్పుడు ఒకప్పుడు ప్రతి ఊర్లో ఒక జంట ఉండేవాళ్ళు. ముసలి వాళ్ళు అయినాక అసలు మాట్లాడుకోరు, తెలుసా మీకు? అవునా? మాట్లాడుకోరు. ఎందుకని? కానీ అన్ని పనులు చేస్తుంటారు. ఆ ముసలైన తెల్లవారు లేగానే ఆమె ఒక వేపలు ఇస్తుంది. ఆయన పనులు తోముతాడు, నాకు తెలుసు. ఆమె ఇస్తేనే ఆయన తోముతాడు, అలా అలవాటు పడిపోయింటాడు. తోముకోగానే ఆడ బకెట్లో నీళ్ళు పెడుతుంది. అది కావగానే అది ఆయన కడుక్కుంటాడు. అలా పోగానే టవల్ ఇస్తుంది, తుడుచుకుంటాడు. ఆ అన్నమో సద్దో ఏదో పెడుతుంది, తింటాడు. బయలుదేరేటప్పుడు భోజనం టవల్ ఇస్తుంది. ఇట్లా టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్లోకి వచ్చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు అన్నీ పడి లేసి వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు ఫ్రేమ్ కట్టుకుంటారు. ఆయన పోయేసి ఏం సరుకులు కావాలో ఆయనకు ఆటోమేటిక్ తెలుసు, అర్థమైపోతుంది. తీసుకొస్తాడు, బ్యాగ్ మాత్రం ఇస్తాడు ఆమె దగ్గర. ఇంకా ఆమె దాంట్లో ఏమేమి తెచ్చేమో అడగడు, కరెక్ట్గా తెస్తాడు, అంతే. వండుతుంది, పెడతా ఉంటుంది. ఆ స్థాయికి వాళ్ళు డెవలప్ అయిపోయింటారు. ఓకే. ఇప్పుడు ఎందుకు లేదంటారు ఈ విధానం అంతా కూడా? ఈ విధానం ఎందుకు లేదంటే కుటుంబ వ్యవస్థ నశించిపోయింది. ఫస్ట్ పేరెంటింగ్ అనేది చాలా దారుణంగా తయారైంది. ఇప్పుడు బట్టలు ఎంత చించుకుంటే అంత అందంగా ఫీల్ అవుతున్నారు. నేను చూస్తూ ఉంటాను, వాళ్ళ పేరెంట్స్ ఇన్వెస్ట్ చేస్తేనే కదా ఆ బట్టలు వీళ్ళు వేసుకుంటారు. మా అబ్బాయిలు కూడా సరే, వెనక ముందు అంతా చించి డైరెక్ట్గా షోకేస్లో పెడుతున్నారు. చించి షోకేస్లో పెడుతున్నారు. అది ఎన్ని వేలకు వేలు పెడుతున్నారు. చినిపోయిన బట్టలు వేసుకుంటున్నారు. దానికి పేరెంట్స్ ముచ్చట పడితేనే కదా. మా అమ్మాయి ఆ డ్రెస్ వేసుకొని పోతే అందరూ మా అమ్మాయిని చూస్తున్నారంట, ఎంతవే డ్రెస్ అని అందరూ అడుగుతున్నారంట అని వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. చూస్తున్నాను. ఇప్పుడు పేరెంటింగ్ అనేది ఇక్కడ ఏమైంది, డ్రైనేజ్లో కలిసిపోయింది. ఇప్పుడు పెద్దలు మార్గదర్శకంగా ఉండాల్సిన వాళ్ళే దారి తప్పినటువంటి వస్త్రధారణ, వేషధారణ,
తీరు తెన్నులకు వాళ్ళు సహకరిస్తున్నప్పుడు మరి ఇప్పుడు వీళ్ళు అదే కదా అలవాటు పడతారు. అంటే ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి కానీ వస్త్రాలతో ఏముంది అనే వాళ్ళకి ఏం చెప్తారు? అది కరెక్టే. మనసు బొమ్మ గీసి భాగాలు గుర్తించండి, ఎవరిని గుర్తిస్తారా? మనసు బొమ్మ గీసి భాగాలు గుర్తించి సైన్స్లో హార్ట్ అనేది హృదయం ఒక బొమ్మ, కన్ను యొక్క బొమ్మ, అన్నిటికీ బొమ్మలు గీసి ఎక్కడ ఏ దాంట్లో మళ్ళీ పాటలు రాస్తే మార్కులు ఇస్తారు. అవన్నీ గీయాలంటే చేయాలంటే కూడా మనసు ఉండాలి కదా. ఉండాలి. మరి ఉంది కదా మనసు, మరి గీసి భాగాలు గుర్తించండి. అది కనిపిస్తుందా? కనిపించదు. కనిపించదు. కాబట్టి ఇటువంటివి కుంటి సాకులు అంటారు. అంటే మనసు అలా ఉంది, చిరిగిన బట్టను వేసుకుని ఆనందపడే విధంగా మనసు ఉంది. చిరిగిన బట్టే అద్భుతం, పవిత్రం అనుకునే పరిస్థితిలో ఉంది. అవును. ఇప్పుడు నేను మనసు బొమ్మ గీసి భాగాలు గుర్తించేసానా? లేదు. నేను చెప్పినట్టు గుర్తించేది, నేను గుర్తించేసాను. అవును. నేను గీసే చూపిస్తున్నా మనసుని. ఆ, చిరిగిన బట్టలు, అవును. పొట్టి పొట్టి బట్టలు, మరి చూడడానికి ఇబ్బందికరంగా ఉండేటువంటి బట్టలు, వినడానికి ఇబ్బందికరమైన మాటలు, వినలేము, చెప్పలేము ఇంకొకటి. అటువంటి సరికొత్త భాషను తయారు చేసేస్తున్నారు ఇప్పుడు. మరి మనసు అలా అవి తయారు చేస్తేనే కదా, మ్యానుఫ్యాక్చరింగ్ బై మైండే కదా. అవును. కాబట్టి మనం ఇలా గుర్తిస్తే మనసు బొమ్మ మనం గీయచ్చు, భాగాలను గుర్తించవచ్చు. అంటే శీర్షాసనం వేసినట్టుంది మనుషుల యొక్క జీవితం. తల కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తుకుని అందరూ నడుస్తున్నట్టు ఉంటుంది. ఇలాంటి డ్రెస్సులు వేసుకుని నడుస్తున్నట్టు ఉండదు, నాకు కప్పలాగా గెంతుకుంటూ వెళ్తున్నట్టు ఉంటుంది. నడుస్తూ ఎవరు పోతున్నారు? అసలు నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి హావభావాలు మన ఆచార సాంప్రదాయాలను, సంస్కృతి సాంప్రదాయాలను మంట కలిపే విధమైనటువంటి విధానాలు. అంటే ఇక్కడ ఎవరిని మనం విమర్శించడం లేదు, బాధపడుతున్నాం. అవును. మన దేశం చాలా పవిత్రమైనది, అమృత కలశం లాంటిది మన దేశం. వాస్తవం. ఇక్కడ ఈ ఈ ఇటువంటి అమృత భాండాన్ని కలుషితమవుతా ఉందా, మనమే చేసుకుంటున్నామా అనేటువంటి భావన కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఉద్ధరేనాత్మన ఆత్మనం, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు మీరు నేను చెప్పగలము, అవును, ట్రాఫిక్ పోలీసులాగా చెప్పగలము, అంతే. వెళ్ళకపోతే వాళ్ళ ఇష్టం, ఎలా తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ ఇష్టం, అంతే. ఇలా చెప్తూ వెళ్తే లోకమా ఇంత మోసమా అనేటువంటి టైటిల్ పెట్టి 100 ఎపిసోడ్లు మనమే మాట్లాడచ్చు. వాస్తవం. లోకమా ఎంత మోసమా అనేది అంటే దానికి వెనక ఎంత వస్తుందంటే మనం చెప్పగలిగినంత, మన ప్రేక్షకులు వినగలిగినంత, మన చూస్తున్న వాళ్ళు నేర్చుకోగలిగినంత, ఇవే లెక్కలు, మ్యాథమెటిక్స్ చెప్పచ్చు. దీంట్లో ఏ కొంతమంది అయినా మారి వారిని వాళ్ళు ఉద్ధరించుకుంటే, కడిగిన ముత్యంలాగా వాళ్ళని చేసుకోగలిగితే ఆ పుణ్యం మనకు వస్తుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు విశేషంగా కృషి చేస్తున్నారు, ఆచారాలను సాంప్రదాయాలను అంతా మంటగలిపే విధంగా ఆలోచిస్తున్నారు. ఎవరైనా 4 మంచి మాటలు చెప్పినా కూడా బాగా చెప్పొచ్చారులే అనేటట్టుగా వాళ్ళని విమర్శించేటట్టుగానే తయారవుతున్నారు ప్రస్తుతం. ఇప్పుడు వేమన గారు ఉన్నారు, ఆయన అప్పుడే చెప్పాడు, 100 పద్యాలు చెప్పాడు ఆయన. వేమన శతకం అని ఉంది. ఉప్పు కర్పూరము నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులయ్యా వేరయ్యా విశ్వదాభిరామ వినోదం. కొంతమంది ఏమంటే మాకు తెలియదు ఆ విషయం ఉంటే తెలిసి చెప్పేది, తెలుసు కదా, మరి చెప్పొచ్చు కదా, అంతే. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సిపి బ్రౌన్ అనేటువంటి ఆంగ్లేయుడు, ఆయన వేమన పద్యాలు మరుగున పడుతున్నాయని తెలిసి ఈయన ఎన్ని పద్యాలు రాశాడని తెలుసుకోవాలనేసి, ఇది జరిగిందో లేదో కానీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ విషయం. ఎవరు వేమన పద్యాలను నాకు ఇస్తారో వాళ్ళకి 1 రూపీ అప్పట్లో క్యాష్ గిఫ్ట్ పెట్టాడంట. అంటే పల్లెటూళ్ళలో గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు, కవులంతా అప్పట్లో, వాళ్ళంతా కూడా శతకాలు రాసేవాళ్ళు కాదు. అరే ఈయన 1 రూపాయి ఇస్తాడా ఒక్క పద్యానికి అనేసి ఒక తాటాకి తీసుకోవడం, వీళ్ళు రాయడం, కింద విశ్వదాభిరామ వినోరవేమ అని ఒకటి రాసేసి, సగం పద్యం విశ్వదాభిరామ వినోరవేమ, పైన ఇంకో సగం వచ్చి వీళ్ళు కింద తగిలిచ్చేసి 500 పద్యాలు ఇచ్చారంట. ఎవరికి నచ్చింది వాళ్ళు రాసేసి ఇవ్వడం, 1 రూపాయి తీసుకోవడం. సిపి బ్రౌన్ గారికి కలెక్షన్ 100 కాదు 500 వచ్చాయంట. వీడు ఒక తిక్కలోడు, ఒక తాటాకి మీద ఒక పద్యం రాయిస్తే 1 రూపాయి ఇస్తున్నాడు. ఈయన సాహిత్యాన్ని తీసుకుని వెలుగులో తీసుకొద్దామని ఈయన. అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఇంటింటికి ఉన్నారు అప్పట్లో. ఒక గొప్ప వాక్యాన్ని చెప్పి విశ్వదాభిరామ వినురవేమ సగం కంటెంట్ ఆయన ప్రతి పద్యానికి ఇచ్చేసాడు, పైన ఇంకొకటి వీళ్ళు యాడ్ చేసి ఇచ్చి డబ్బులు తీసుకున్నారు. అంటే మంచి వాక్యానికే డబ్బు తీసుకున్నారు, వాళ్ళే మోసం చేయలేదు. ఆయన కూడా ఏమి అబద్ధాలు చెప్పి నాకు ఇవ్వండి అని అనలేదు. వేమన సాహిత్యం కావాలి, ఆయన అన్ని వెలుగులు తేవాలనేసి. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? అవును,
వాళ్ళు డబ్బాశించి చేసినా మొత్తానికి ఏదో ఒకటి వాళ్ళలో గొప్ప విషయాన్ని ఉన్న ఇచ్చారు. బయటికి తీశారు. అవును. కాబట్టి అలా కృషి చేస్తే ఎవరి లోపల ఉన్నటువంటి శక్తిని వాళ్ళు బయట తీసి గొప్ప వాళ్ళు అవ్వచ్చు. దీనికి ఎవరు గురువులు అవసరం, ఎవరికి వాళ్ళే గురువులు. ఎవరికి వారు ఆత్మ వంచన చేసుకుని, ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో మనం మాట్లాడినట్టు గురుద్రోహం అంటే ఎవరికి వారు చేసుకోవడమే గురుద్రోహం. తమను తాము మోసం చేసుకోవడమే గురుద్రోహం. ఓకే, అంతే కదా. అంతే. కాబట్టి మానసిక వంచన చేసుకుంటూ వస్తే ఇంకొకరు మోసం చేయాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు. ముందు మనల్ని మనం పదును చేసుకుంటే మనలోంచి మనం. కొంతమంది అంటూ ఉంటే వింటూ ఉంటాను నేను, గొడవలు పడుతూ ఉంటారు. ఎందుకు తాగి వస్తావు ఇంటికి? అయ్యో ఫ్రెండ్స్ బలవంతంగా ఇచ్చారు, నేనేం చేసేది? నీ బుద్ధి ఏమైంది? ఫ్రెండ్స్ బలవంతంగా విషయం ఇస్తారు, తాతవా బలవంతంగానే ఇస్తారు, అది కూడా అంతే. అంటే మానసిక ఇతను ఫిక్స్ అయిపోతున్నాడు, చెప్పడానికి ఒక టైటిల్ తయారు చేసుకుంటున్నాడు. కరెక్ట్. అదే బలవంతం ఫ్రెండ్సే ఇస్తారు, ఇంకెవరు ఇవ్వరు. అది మాత్రం ఎందుకు తీసుకోవు? ఇప్పుడు మనసు బొమ్మ గీసి భాగాలు గుర్తించాము మనం. ఇలా గుర్తిస్తే ఈ మనసులో ఎన్ని భాగాలు ఉన్నాయంటే కోటాను కోట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చిలుక గోరింకలు కానీ స్టార్ట్ అయింది కదా మన ఇది. అవునండి. వాటి మనసు ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత విశ్వాసంగా ఉంది, ఎంత క్రమశిక్షణగా ఉంది, చాలా. ప్రాణం కూడా లెక్క చేయలేదు. అంటే ఒకప్పటి కాలంలో భర్త చనిపోయిన స్త్రీ బయటికి రాకుండా ఆయన జ్ఞాపకాలతోటే ఉండే విధానము, ఇవన్నీ కూడా కొంతకాలం ఉండేవనుకుంటా కదా. ఉన్నాయి. ఈ సతీ సహగమనము, మరి భర్త చనిపోతే భార్య కూడా చితిలో సహగమనం చేయాలని, పాండురాజు భార్య మాద్రి, కుంతి మాద్రి ఆయన భార్యలు, ఎవరో ఒకరు సహగమనం కావాలంటే అక్క నువ్వైతే నా పిల్లల్ని చక్కగా సాకుతావు, నకుల సహదేవులను అని పంచపాండవులు ఆమెకు అప్పగించి ఆమె సతీ సహగమనం పాండురాజుతో కూడా ఆమె వెళ్ళినట్టు మనకు మహాభారతంలో ఉంది. అంటే ఆ స్థాయి మరి ఆమెకు కాలిపోదా, అరవదా, భయపడదా అని మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఆచరించిన ధర్మాలు, ఆ సతీ సహగమన ధర్మము, వాళ్ళకి అవి మంటలు రావు. వాళ్ళు ఒక విధమైనటువంటి ఒక యోగా ప్రాసెస్ లాంటిదని అనుకుంటా నేను. వాళ్ళకి అప్పుడు అవి అంటవు. చక్కగా భర్తతో కలిసి వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. ఆ పుణ్యం నాకు ఇవ్వు అని మాదిరి ఆశపడింది. అది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తారు. సరే, పిల్లల సంరక్షణ నేను చూసుకుంటాను. ఆమె 5 మంది పిల్లలను ఎలా సాకిందో, ఎంత గొప్ప వాళ్ళని చేసిందో, ఈరోజు పూజించగలిగేటువంటి స్థాయికి ఆమె ఒక గొప్ప మాతృమూర్తి అయింది. అదే సీతాదేవికి కూడా అగ్ని పరీక్ష పెట్టారు. ఆమె చక్కగా వెళ్ళి నిలుచుకునింది. ఆమెలో సత్యం ఉంది కాబట్టి అగ్నిదేవుడు కూడా ఆమెను తాకడానికి భయపడ్డాడు. నిజమైన ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని దోమ కూడా కొట్టదు. చుట్టూ విధులేసే తిరుగుతుంది, కానీ అబ్బా ఇంత క్వాలిటీ రక్తాన్ని నేను టచ్ కూడా చేయలేనని అదే వెళ్ళిపోతుంది. మన రక్తం చెడిపోయింటే వచ్చి అవి గొట్టాలు పెట్టి లాగుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతుని దోమ తాకదు. అది ప్రాక్టికల్ ఇప్పుడు కూడా చూడొచ్చు. ఎందుకంటే మనం తింటున్న కెమికల్స్ ఈ ప్రపంచంలో ఏ జీవి తిందు. తింటున్నటువంటి వస్తువులో కెమికల్ చెక్ చేసి తింటామా మనం? లేదు. తింటున్నంత రసాయనమే. అంతే. కాబట్టి ప్రతి విషయానికి బ్లడ్ చెకప్ అంటే నీ రక్తం చెడింది బాబు అని అర్థం. అలా మాట చెప్పకుండా ఇంగ్లీష్లో బ్లడ్ చెకప్ అంటున్నారు. పులి మనిషిని తింటే దానికి మెంటల్ ఎక్కుతుందని చెప్పారు వేరే వాళ్ళు. ఏ జీవిని తినగలుగుతుంది, మనిషిని టచ్ చేయగానే దానికి విపరీతమైన సాల్ట్ నాలుగు టచ్ అవుతుంట. రసాయనికమైనటువంటి రక్తం ఇది. అది నాలుక విదిలించుకుంటూ ఒక 3-4 డేస్ దానికి ఒకసారి మైండ్ కూడా చిరాకు అయిపోతుంది. అంటే ఎంత రసాయనం మన శరీరంలో ఉంది. అంటే ఎటువంటి రసాయనాలు తిన్నవే కదా అడవిలో జంతువులు. అప్పుడు రసాయనం లేనటువంటి మాంసము రక్తమే కదా తాగుతుంది. కెమికల్ బేస్డ్ బ్లడ్ తగిలితే అదేమవుతుంది? దానికి పిచ్చి పట్టిపోతుంది. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది. వాటికంతా గడ్డలు, ఆకులు, వేర్లు, చెక్కలు ఇక్కడ తింటా ఉంటాయి. దాంట్లో రసాయనాలు ఏముంటాయి? ప్రకృతి వండిన వంట తింటా ఉంటాయి. మనం తింటా ఉండేది ఏముంది? మనకే తెలియదు. పూర్తిగా విషం తింటున్నాం. అనారోగ్యం తింటూ, అనారోగ్యం తాగుతూ, అనారోగ్యం పీలుస్తూ, ఆరోగ్యం ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం. పెద్ద గేట్లో హాస్పిటల్ ముందు కాళ్ళు తీసుకెళ్ళిపోతున్నాం. ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్ మీరు బాగా చేయాల్సిందని బేరం లేని వ్యాపారం అయిపోయింది. కాబట్టి మనసు బొమ్మ గీసి భాగాలు గుర్తించాలంటే ఎంత ఉందంటే అంత ఉంది. ఇదే బ్రహ్మవిద్యలాగా అయిపోతాం లాస్ట్కి. దీంట్లో అన్ని విషయాలు వచ్చేస్తాయి మేడం. కాబట్టి ఇలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి మనుషులు ఎవరికి వాళ్ళు గుండెల మీద చేసుకొని
ఆలోచించుకోగలిగితే వస్త్రధార కానించి ఆలోచన విధానం కానించి విశ్వాసం కానించి తన సహధర్మచారంతో బతకాల్సినటువంటి విధానాల కానించి అన్నీ కూడా అర్థమైపోతాయి. అవును. దీనికి ఏమి కోచింగ్ సెంటర్ ఏమి అవసరం లేదు. కాబట్టి చిలకా గోరింకలు అనేవి ఈ సృష్టికే ఆదర్శం ఉంటున్నటువంటి జీవులవి. ఇంక ఏ జీవులో ఇటువంటి విశ్వాసము నియమ నిబద్ధతలు ఉండవు. సంతోషం అండి, నిజంగా చాలా కొత్త విషయాన్ని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి ఈ విషయం. మనం ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వచ్చినా కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ప్రేక్షకులకు అందించడం జరిగింది. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం.